ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికంటే ముందు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది అధికారులు అహర్నిశలు కష్టపడి ఈరోజు ఈ అవకాశాన్ని, ఈ అద్భుతమైన ఒక వేదికను ప్రొవైడ్ చేసిన వాళ్ళందరికీ, హాజరైన ప్రజానీకానికి అందరికీ వందనాలు. ఈరోజు మన రాష్ట్రం ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు కొత్త స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత మనకి ఎన్నో రకమైన ఇబ్బందులు ఉన్నాయి. రెవెన్యూ పరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఈ స్టేట్ డివిజన్ కూడా మనకి ఎంతో బాధ కలిగించే విధంగా జరిగింది. ఇటువంటి సమయంలో మనకు ఒక ఆదర్శప్రాయమైన ముఖ్యమంత్రి అహర్నిశలు మన రాష్ట్ర నిర్మాణం కోసం అయితే ఏంటి, అదేవిధంగా అమరావతి నిర్మాణం కోసం ఏంటి ఎంతో కృషి చేస్తున్నారు. సో ఈ అవకాశం మా అందరికీ లభించింది. ఈరోజు సివిల్ సర్వీసెస్కి సెలెక్ట్ అయ్యాము. మన అందరం కూడా తెలుగు జాతిని ఎక్కడ ఉన్నప్పటికీ దాని గౌరవాన్ని కాపాడడానికి అహర్నిశలు ప్రయత్నించాలి. అదేవిధంగా ఇప్పుడున్న ఇబ్బందుల నుంచి సార్ విజన్ గురించి మాట్లాడారు. అదేవిధంగా ఈ విజన్ని కనుక మనం ప్రాక్టికల్గా అమలు చేయాలంటే ఎంతో కఠోరమైన కృషి కావాలి. ఈ విజన్తో పాటు మన కృషికి తోడైతే అద్భుతాలు సాధించగలం. ఈ మధ్యకాలంలో తెలుగు ప్రజలు, తెలుగు జాతి సాధిస్తున్న విజయాలను చూసి యావత్తు దేశం, భారతదేశం మొత్తం నివరిపోతుంది. సినిమానైతేనేంటి, స్పోర్ట్స్ అయితేనేంటి, విద్య అయితేనేంటి, మన అందరికీ ఆదర్శప్రాయంగా ఇంత తక్కువ వనరులతో ఇలాంటి అద్భుతాలు ఎలా సాధిస్తున్నారు అని మొత్తం జాతి, ఈవెన్ ప్రపంచం కూడా మన దృష్టి ఆకర్షిస్తున్నాం. ఇదే విధంగా మనం ముందడుగు వేయాలి. సార్ నాయకత్వంలో, ఇక్కడున్న ప్రజల ఆశీర్వాదంతో 993వ ర్యాంక్ సాధించిన వి రవితేజ ఈ సోదర సోదరీమణులందరికీ కూడాను మరొక్కమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన శుభకామనలు తెలియచేస్తూ, ఇంతమందికి స్ఫూర్తినిస్తూ యావత్ ఆంధ్ర జగతిని భారతదేశంలోనే సమున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కలలుగని ఆ మేరకు కృషి చేస్తున్నందుకు మనందరి స్ఫూర్తి ప్రదాత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ గ్రూప్ ఫోటో అయిన వెంటనే ఈ సోదర సోదరీమణుల కిందకి వెళ్ళి హాయిగా కూర్చుంటారు. ఆ వెంటనే పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సందేశం. సంకల్పం చెప్పుకోవటమే కాదు, సాధించి తీరటం అనేది చాలా గొప్ప విశేషం. అటువంటి సాధన సూరులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సందేశం ఇప్పుడు ఆలకిద్దాం.